హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏపీలో రూలింగ్లో ఉంది. సో అసలు ఎట్లా చేస్తుంది ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చాక ముందైతే నాకు తెలిసినంత వరకు రోడ్స్ బాగా చూస్తున్నారు. అయితే కొన్ని కొన్ని పథకాలు చెప్పారు కానీ అవి ఇంకా అమలు చేయలేదు. అవి చేస్తే కూటమి ప్రభుత్వంకి జనాలు సహకరిస్తారు. అవి కానీ చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ జగన్ని తలుచుకుంటారు ప్రజలు. సూపర్ సిక్స్ అన్నారు. అదేవిధంగా ఫ్రీ బస్ అన్నాడు. అసలు ఏది కూడా సక్రమంగా అమలు చేయలేదు అనేది ప్రజల్లో వినిపిస్తూ ఉంది బాగా. దాని గురించి మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఓడిపోయారు అంటారు? బాగానే చేశాడు అంటారు కదా, అమ్మఒడి ఇచ్చారు అన్ని, ఎందుకు ఓడిపోయారు అంటారు? ఆయన కొన్ని డెవలప్మెంట్ సరిగ్గా లేదు. కొన్ని కొన్ని చేయలేదు. ఒకటి మద్యం, రోడ్లు, లేకపోతే ఇంకోటి. రేపు వీళ్ళు ఇస్తానని చెప్పి వీళ్ళు చేయకపోతే వీళ్ళ పరిస్థితి అయినా మన ఆంధ్ర ప్రజలు అంత తెలివిగలవాళ్ళు ఈ దేశంలో ఎవరూ లేరు. ఎందుకంటే 151 11 చేయగలరు. ఇప్పుడు వచ్చిన 162 62 చేయగలరు, 22 చేయగలరు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వచ్చాయి పోయినసారి? ఒకటి. ఈసారి ఎన్ని వచ్చాయి? 21. గర్వం తలకెక్కితే ఎవరైనా కిందకు వస్తాడు, ఇందులో డౌట్ లేదు. వీళ్ళ పాలన వచ్చి నాకు తెలిసినంత వరకు వచ్చిన కాడికి కొంచెం రోడ్లు అయితే ముందు సక్రమంగా చేశారు. గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు, రోడ్లు పట్టించుకోలేదు సరిగా. రోడ్లు పట్టించుకోలేదు. మద్యపానం ఒకటి జనాలను బాగా ఇబ్బంది పెట్టారు. మరీసి దరిద్రంగా చేశారు. చూశారు, మార్చేశారు. ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలో రావడం కోసమై 1000 అబద్ధాలు చెప్పి దాంట్లో 10 కూడా చేయలేనప్పుడు అబద్ధాలు చెప్పడం అనవసరం. నేను ఇదే చేస్తాను అని చెప్పి ఏ నాయకుడన్నా వస్తే వాళ్ళకి విద్యుత్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చేయలేదు అని వాల్యూ పోగొట్టుకోవడం కంటే వీళ్ళు కూడా చెప్పిన పథకాలు చేయలేకపోతే నెక్స్ట్ ప్రభుత్వం కంపల్సరీ మారుతుంది, అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది అదే, చేంజెస్. ఎవరిదన్నా ఇచ్చిన హామీలు తప్పుతున్నాడా, నెక్స్ట్ ప్రజలు మార్చేస్తారు. ఇప్పుడు టర్మ్కి గవర్నమెంట్ మారుతున్నా కూడా డెవలప్మెంట్ సరిగా జరగదు అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. ఎవరి వల్ల జరగట్లేదు అంటారు? 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్ల జరగలేదంటారా? 5 ఏళ్ళ ముఖ్యమంత్రి జగన్ గారు వల్ల జరగలేదంటారా? ఇప్పుడు జగన్ గారు ఎన్నేళ్ళు చేశాడు పాలన? 5 సంవత్సరాలు. కరోనా ఎన్నేళ్ళు పోయింది? 2 సంవత్సరాలు. 3 ఏళ్ళు. 3 ఏళ్ళైనా అంతగా చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 14 ఏళ్ళు సీఎం గారు ఎంత చేయాలి? ప్లస్లు మైనస్లు ప్రతి పార్టీలో ఉంటాయి. కానీ వీళ్ళు పదవిలోకి రావడం కోసమేమో సూపర్ సిక్స్ సూపర్ అని చెప్పడం కాదు, అవి కూడా కొన్ని కొన్ని అమలు చేస్తే ప్రజలకి. వాలంటీర్స్కి 10,000 ఇస్తాం కంపల్సరీ అన్నారు. అధికారం రాగానే వాలంటీర్స్ ఎట్టపోయారు, అసలు కంటికి కూడా కనిపించట్లా. ఇలాగా మాటలు చెప్పడం కాకుండా పని కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేస్తాము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేస్తాము అనే వాదనలు కొన్ని వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? ఎవరన్నారు ఆ మాట? సో పార్టీలోని కొన్ని నేతలు మాట్లాడడం జరిగింది ఒక మీటింగ్లో కూడా. కొంతమంది నేతలేగా, అది పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు అనలేదుగా. దాని గురించి ఎందుకు తొందర? మీరు అధికారం ఇచ్చాలన్నా మార్చాలన్నా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది. ఎవరో ఒక మూల ఒక నాయకుడు అంటే అయిపోద్దా? నేనంటే అయిపోద్దా? జగన్ సీఎం అంటే అయిపోద్దా? ప్రజలందరూ తీర్పు అది. రేపు అదేదన్నా అక్కడెక్కడో ఒక నాయకుడు మాట్లాడాడని చేయరు కదా. వాళ్ళ పార్టీ అధిష్టానం ఆ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవాలి, దాని తర్వాత అది సమకూరుస్తారు. ఇప్పుడు పుష్ప 2 నిర్మాత మీద, అదేవిధంగా గేమ్ చేంజర్ నిర్మాత మీద ఐటీ రైట్స్ అనేది జరిగింది. అసలు దీని వెనకాల ఏమన్నా ప్రభుత్వం ఉందంటారా లేదంటే ఏంటి ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఐటీ రైట్స్ అనేవి కామన్గా జరిగింది. పుష్ప 2 జరిగిందంటే 200 కోట్లు 2000 కోట్లు దాటిందంటారు. ఆ బడ్జెట్ వచ్చినప్పుడు వాళ్ళు ఐటీ దాడులు అనేది చెప్పలే, మాకు ఎంత వచ్చిందని చెప్పి ఆల్రెడీ పబ్లిసిటీ అవుతున్నప్పుడు ఐటీ దాడులు జరుగుతాయి. ఎవరు కక్షపూర్వకంగా చేయాల్సిన అవసరం లే. ఒకవేళ చేసినా నిజంగా నల్లధనం ఉంటే తీసుకుపోతారు, వైట్ మనీ ఉంటే వదిలేస్తారు. లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళైనా పీకేదేముంది? మనం పర్ఫెక్ట్గా ఉంటే ఎవడైనా మనల్ని పీకేదేముండదు కదా. అది వాళ్ళకి చేశారు, వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు? వాళ్ళు చేయించుకొని హ్యాపీగా. దీని వెనకమాల అల్లు అర్జున్ గారు ఉన్నారు. అంటే అల్లు అర్జున్ గారిని అంతకుముందు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్ల కొన్ని ఆయన మీద కక్షపూరితంగా చేస్తున్నాడు అనేది కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. పేరు మర్చిపోతే కసి పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. అతను సీఎం అబ్బా. ఇవన్నీ ఈ జనాలు వ్యూస్ కోసం ట్రోల్స్ చేయటం తప్ప ఇవన్నీ పనికి మాలిన విషయాలు, పనికి మాలిన మాటలు. వాళ్ళు ఇష్యూ జరిగింది కాబట్టి అది రేజ్ అయింది, అది కంట్రోల్ అయింది. ఇప్పుడు ఇంకా దాని గురించి ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆయన పేరు ఏదో మర్చిపోయాడు కదా అని చెప్పి ఆయన మీద కక్ష సాధించాల్సిన అవసరం అయితే అది అసలు గుర్తు కూడా ఉండదు అతనికి. సీఎం నీలాగా నాలా ఖాళీగా ఉంటాడా? ఆయనకి ఎన్ని పనులు నిద్రలేస్తే.
ఎన్ని కాన్స్టిట్యూన్సీలు చూసుకోవాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు చూసుకోవాలి, ఎన్ని చూసుకోవాలి. అయితే అయితే అసెంబ్లీలో ఒక సినీ హీరో గురించి మాట్లాడేంత అవసరం అంటే రాష్ట్ర సమస్యల గురించి కాకుండా ఒక సినీ హీరో గురించి మాట్లాడుతున్నంత అవసరం ఒక సీఎం గా ఉందంటారు అసలు. అక్కడ చనిపోయింది పాప ఫ్యామిలీ, అక్కడ మాట్లాడడం తప్పే ఉంది. జాగ్రత్త పడాలి. నేను కూడా దాని గురించి ఒక వీడియోలో మాట్లాడాను. అంటే అసెంబ్లీలో మాట్లాడేంత అవసరం లేదు కదా. తప్పే ఉంది బ్రదరు. ఇలా మా జాగ్రత్త పడండి, ఫస్ట్ రోజు వెళ్ళి పిల్లలతో ఇబ్బంది పడొద్దు అని చెప్పాడు. దాన్ని ఏమన్నా బ్లేమ్ చేశాడా? ఆయన ఏమన్నా బ్లేమ్ చేశాడా? విషయం అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా విషయం అయితే పబ్లిక్ అయింది కదా. సీక్రెట్ గా దాచిపెట్టిన విషయం కాదు కదా. మాట్లాడాడు, అయిపోయింది. ఇంకా దాని గురించి ఇబ్బంది ఉంది. ఇప్పుడు అయిపోయిన విషయాన్ని ఇంకా అది ఏదో గాయం కుండుతో కర్రతో పొడుస్తూ ఉన్నారు కానీ అయిపోయింది వదిలేసి ప్రజెంట్ జరిగేసి చూసుకోవాలి మనం. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్.